హైవ్యూర్స్ ఈరోజు వైఎస్ షర్మిల వైసీపీలు అన్నట్టుగా అనిల్ ఇంటి పేరు అనుకున్నట్టుగా మెర్సుమిల్లి షర్మిల ఆమె నిన్న డిఎస్సికి సంబంధించింది దగా డిఎస్సి అంటూ ఉద్యోగ నియామకాలు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి చేసింది ఏంటి అన్నట్టు నిరసన వ్యక్తం చేస్తూ సెక్రటరీని ముట్టడించడానికి రెడీ అవుతున్న మూమెంట్లో ఆమెను అరెస్ట్ చేశారు. అప్పుడు ఆమె చేతికి ఏదో గాయాలైంది. ఏంటి ఇవన్నీ అని చెప్పేసి అన్నప్పుడు చూస్తున్నారు కదా, ఎలా చేస్తున్నారు ఏంటి చూస్తున్నారని చెప్పేసి అంటున్న మూమెంట్లో ఎవరో వచ్చారు. అనకూడదు కానీ సీరియస్లీ నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది ఇది చెప్పడానికి. వాళ్ళు మా జర్నలిస్ట్ అనాలో లేదన్నప్పుడు మరి యూట్యూబర్లో మరి ఎవరో తెలియదు, వాళ్ళే లీడ్ ఇస్తారు. వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉందా, మేము ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక దాంతో షర్మిల ఇంకేముంది, వైఎస్ఆర్ గారు ఈరోజు ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంది, మా అమ్మ కూడా బాధపడుతూ ఉంది, ఇతను నా కొడుకేనని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటాడు. నిజమైన వైఎస్ఆర్ యొక్క వారసులు అంటే నేను అన్నట్టుగా ఆమె వర్షం చెప్పుకుంటూ వచ్చింది. ఇదే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన సభలో సమావేశంలో మాట్లాడుతూ ఎగైన్ వైఎస్ఆర్ గారి యొక్క వారసుడిగా ఆయన ఏదైతే కోరుకున్న సమాజం అది నేను నిర్మిస్తానని చెప్పేసి ఇతను అంటాడు. ఇతను వైఎస్ఆర్ పేరు చెప్తాడు, బెస్ట్ పరిపాలన అందిస్తున్నా అంటాడు. ఈమె వచ్చి వైఎస్ఆర్ పేరు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన లేదు, ఆ వైఎస్ఆర్ పరిపాలన నేను అందిస్తా అంటది. ఆమె వైఎస్ఆర్ పేరు చెప్పి ఈయన వైఎస్ఆర్ పేరు చెప్పి నాకు అర్థం కావట్లా. వైఎస్ఆర్ మరణించున్నారు కాబట్టి ఆయన గురించి నేను ఎక్కువ నెగిటివ్లో నేను మాట్లాడను, కానీ ఆయన ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. స్కామ్లా స్కీమ్లా వాటర్ ఇట్ ఇస్ ఏదో అనుకోండి. ఆయన సమయంలో జలయజ్ఞం ధనయజ్ఞం అని చెప్పేసి ఎంతోమంది కేసులు అవన్నీ నడిచుంది. ఈవెన్ ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన సంబంధించిన కొన్నిటి గురించి కొన్ని సందర్భాలు బయట పెడుతూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కానీ చేసిన మొత్తం చేసేస్తూ నాడు నేడు అని చెప్పేసి వాడు చూపించి చూసారా నేను అంతా మంచి చేస్తని చెప్పేసి అంటాడు. ఆ నాడు నేడు చాలా స్కూల్స్ ఇంకా డెవలప్ కాల, ఇంకా నిర్మాణాలు జరగాల్సి ఉంది. అలా వైఎస్ఆర్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ అంటూ ఒకటి, ఆరోగ్యశ్రీ అంటూ ఒకటి, ఈ రెండే ఆయన హయాంలో ఉన్నవి. రిమైనింగ్ చాలా వాటిలో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే తన వాళ్ళకి దోచిపెడుతున్నాడో ఆయన కూడా అలాగే చేసి పెట్టాడు. కానీ అది పదవిలో ఉండి చనిపోవటం వల్ల ఖచ్చితంగా ఎవరికైనా సింపతి వచ్చిద్ది అండ్ బాధ కలిగిద్ది. దాంతో ఏమైంది, నార్మల్గా ఉన్నటువంటి మరణాలను కూడా ఆయన మరణించడం వల్ల వీళ్ళు మరణించారండి. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిజంగా దేవుళ్ళు అంటోడైతే ఆయన మరణించిన తర్వాత మీతో మరణించకుండా ఆపుకోవాలి. లేదు సరే అవన్నీ పక్కన పెడదాం, నేను కాంట్రాక్ట్ జోలికి వెళ్ళాలని చెప్పాను కదా. ఆయన ఫ్యామిలీలో అసలు ఎవరైనా మరణించడం కానీ లేదన్నప్పుడు అసలు బాధతో ఇబ్బంది పడి హాస్పిటలైజ్ మీరు గమనించారు అంటే ఒక రకమైన మాస్ హిస్టీరియా అంటారు, క్రియేట్ చేసి పెట్టారు ఆ రోజు అక్కడ కొంతమంది. ఇప్పుడు గొడుగులు అదే వైఎస్ఆర్ పేరు చెప్పి జనాలను ఒక రకమైనటువంటి పిచ్చిలోకి ట్రాప్లోకి పట్టుకెళ్తా ఉన్నారు. మొన్న ఆమె రోజా ఏదైతే ఉందో, రోజా మాట్లాడే మాటలు కొన్ని నాకు నచ్చవు, ఓపెన్గా చెప్తున్నా. నేను కొన్ని విషయాలు ఆమెను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే సీరియస్ ఎప్పుడు చెప్తున్నా. ఆమె టీడీపీలో ఉన్నప్పుడు రాజకీయంగా ఎలా ఎదగడానికి కష్టపడింది అంటే నాకు తెలుసు, నేను చూశాను. ఈవెన్ ఆ తర్వాత పాప మన ఐరన్లకు కన్నా రకరకాల ఎన్ని రకాల మాట్లాడినా మరలా వైసీపీలో అడుగుపెట్టి నెగ్గిన తర్వాత ఎలా ఉంది ఏంటో కూడా నేను చూస్తున్నా. బట్ ఓకే, నోటి దురుస్తానమా లేదంటే పార్టీలు ఉంటుండే చాలా చెప్పారా నువ్వు ఇలా మాట్లాడు అలా మాట్లాడిన విషయం ఇంకా ఆమె చెప్పాలి. బట్ మనం చెప్పింది ఏమని, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం కాదు, వైఎస్ఆర్ పేరు చెప్పి ఇప్పటికి రాజకీయం చేయటం కాదు. ఎస్ నేను రోజా, నేను కష్టపడి సినిమాల్లో ఎదిగా. ఎస్ నేను రోజా కష్టపడి రాజకీయాల్లో ఎదిగా, ఇది నా బ్యాక్గ్రౌండ్. అలా జగన్ చెప్పుకోమనండి, అలా షర్మిల చెప్పుకోమనండి, వాళ్ళు చెప్పరు. వైఎస్ఆర్ పేరు చెప్పాలి, రాజకీయం చేయాలి. జనాలు మిగతా విషయాలు ఆలోచించకుండా అయ్యో వైఎస్ఆర్ దేవుడా, ఆ దేవుని బిడ్డలా వీళ్ళు అన్నట్టుగానే ఉండాలి. సో మీకు అర్థమవుతుంది వీడియోకి మెయిన్ ఇంటెన్షన్. దయచేసి ఇప్పటికైనా ఏపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు కాదు, షర్మిల మాట్లాడే మాటల్లో నిజాన్ని మాత్రం తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు నిజాన్ని మాత్రమే తీసుకోండి. వైఎస్ఆర్ అనేటువంటి పేరును ఆ మనిషినో ముందు పెట్టి ఆలోచించడం అన్నది అస్సలు చేయకండి. దానికోసమే ఈ వీడియో. అండ్ ఇప్పటికైనా అటు షర్మిల కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ చెట్టు పేరు చెప్పి కాయలమ్మటం ఆపేసి వీళ్ళ గురించి, వీళ్ళ స్ట్రెంగ్స్ గురించి, వీళ్ళు చేసిన మంచి గురించి మాట్లాడి ఆ రకంగా ముందుకెళ్ళండి. లేదు వీళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విధి విధానాలకు సంబంధించి మాట్లాడుతూ అవి ముందుకు తీసుకెళ్ళండి. అంతే తప్ప ఇంకా 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 మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా వెళ్తూ ఉంటే ఓ రకమైన విరక్తమైన జనాలు కనుక వస్తే మీరు వైఎస్ఆర్కి మంచి పేరు తీసుకోవడం తర్వాత సంగతి, చేతితో చెడ్డ పేరు అనేది తీసుకొస్తారు. ఇందా నేను కొన్ని పాయింట్స్ రైజ్ చేశాను కదా, అలా వీళ్ళంతా కూడా లాగుతారనమాట ఆయన హయాంలో అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి.
అయిపోయింది, ఆయన తరం అయిపోయింది, ఆయన పాప ఆయన లేరు, అయిపోయింది. దయచేసి ఇప్పుడున్నటువంటి వీళ్ళు కూడా ఆయన పేరు చెప్పి ఇది చేయటం కాకుండా వీళ్ళు ఓనుగా సొంతంగా నిలబడగలిగి దీనికి తగ్గట్టు అడుగులు వేయగలిగితేనే ఏదైనా రాష్ట్రానికి మేలు జరిగింది, ప్రజలు కూడా మేలు జరుగుతుంది. అదర్వైజ్ అగైన్ ఒక ట్రాన్స్లో పట్టుకెళ్తామే, ఒక రకమైన ట్రాప్లో జనాలు పడిపోవడం.